So this is MSET plus దీనికి సంబంధించి మనం ఫస్ట్ అంటే నేను డైరెక్ట్ ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్పేస్తున్నా, కొన్ని ఒక్కొక్క టాపిక్ నుంచి కూడా చెప్పచ్చు. ఓకే శిరీష, 1 minute. ఈ కళ్ళద్దాలు ఇస్తావా నాకు? ఇక్కడ కళ్ళద్దాలు కళ్ళద్దాలి. దీనికి సంబంధించి ఫస్ట్ మెటీరియల్ చేసుకున్నా కూడా మన కొన్ని క్వశ్చన్స్ దీంట్లో చెప్పడం జరిగింది. దీనిలో అంటే నేను అన్ని టాపిక్స్ కలిపి మోడల్ పేపర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే అన్ని కలిపి అన్ని టాపిక్స్ అని చెప్తాను. ద మీన్ డెవియేషన్ ఫ్రమ్ ద మీన్ for the observations 1, 3, 5, 7, 11, 13, 17, 19, 23 is ఇట్లా ఇస్తాడు. ఇన్ ఆప్షన్స్ A 6, B 11 4/9, C 11, D 6 2/9. సో ఇప్పుడు దీని కొరకు మీన్ డెవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్ డెవియేషన్ కనుక్కోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీన్ కనుక్కోవాలి.
మీన్ అంటే ఫార్ములా ఏంది, ఎక్స్ బార్ అంటే మీన్ అంటాం దీన్ని. ఎక్స్ బార్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నిటి సమ్ చేయాలి. అబ్జర్వేషన్స్ 1 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 divided by number of observations. ఎన్ని ఉన్నాయి అవి అబ్జర్వేషన్స్ చెప్పు. హౌ మెనీ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ లెక్క పెట్టు. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 9 సార్. 9. ఓకే 9. ఈ సమ్ చేయి, టోటల్ చేయి అన్నిటిని తొందరగా. ఈ క్యాలిక్యులేషన్ నువ్వే చేయాలి, క్యాలిక్యులేషన్ మీరు చేయాలి. అన్ని టోటల్ చేయి. సార్. 99. వెరీ గుడ్. 99 divided by 9 ఎంత వస్తుంది? 9 సార్. 99 divided by 9 11 సార్. 11. ఓకే. సో నౌ ఇప్పుడు మనము ఈ మీన్ వచ్చిన తర్వాత మీన్ నుంచి మీడియన్ కనుక్కోమన్నాడు. మీన్ డెవియేషన్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? మీన్ డెవియేషన్. సో మీన్ డెవియేషన్ కి ఫార్ములా ఏంటంటే మీన్ డెవియేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సిగ్మా మాడ్యులస్ xi మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఏంది? మీన్ అన్నట్టు. డివైడెడ్ బై ఎన్. ఇది మీన్ డెవియేషన్ ఫార్ములా. సో దీని కొరకు మనం ఏం చేస్తాము? xi అంటే ఏంది? సో ఫస్ట్ దానికి 1, అది అబ్జర్వేషన్ లో xi అంటే 1, అది 1 మైనస్ 11 మీన్ అయింది 11 ప్లస్ నెక్స్ట్ ఏంటి 3 మైనస్ 11 మాడ్యులస్ ప్లస్ 5 మైనస్ 11 ప్లస్ 13 మైనస్ 11 ప్లస్ 17 మైనస్ 11 మాడ్యులస్ ప్లస్ 19 మైనస్ 11 ప్లస్ 23 మైనస్ 11 మాడ్యులస్ డివైడెడ్ బై ఎంత? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 9. 9 అన్న సార్. 9 అన్నా. వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 1 మైనస్ 11 అంటే ఏంది? -10. అది -10 కి మాడ్యులస్ ఏంది? ప్లస్ తీసుకోవాలి. మాడ్యులస్ అంటే 3 మైనస్ 11 -8 అంటే +8 తీసుకోవాలి మాడ్యులస్. అండ్ ఇది 5 మైనస్ 11 -6 అంటే 6 +6. 13 మైనస్ 11 ఎంత? 2. 17 మైనస్ 11 ఎంత? 6 ప్లస్ 19 మైనస్ 11 8 ప్లస్ 23 మైనస్ 11 12 by 9. సో ఫైండ్ దిస్ వాల్యూ. సమ్ చేసి దీని యొక్క వాల్యూ కనుక్కో. ఇక్కడ ఒకటి 11 మిస్ అయిందమ్మా. దేని ముందు మిస్ అయింది? 13 ముందు 11 మైనస్ 11 మిస్ అయింది. అవునా కదా? 2 వేసిల్లు కదా సార్. ఇక్కడ 13 మైనస్ 11 ఉందా? దీని ముందు ఇక్కడ 11 మైనస్ 11 కూడా రావాలి. 11 అనే అబ్జర్వేషన్ ఉంది ఇక్కడ. అది జీరోనే కదా సార్? అవునా, జీరోనే. ఓకే ఓకే జీరోనే. 52 మొత్తం. ఓకే అమ్మ. 52 కాదు, మంచిగా చేయి. 10 + 8 18 18 + 6 24 24 + 2 26 26 + 6 32 32 +
8. Okay. ఎంత సార్ 52. 52 10, 8, 6. ఇంకొకటి ఇక్కడ మిస్ అయిందమ్మా. 6 తర్వాత ఒకటి మిస్ అయిందట. ఏదది? 5 - 11. 7 - 11 మిస్ అయిపోయింది. నువ్వు అబ్జర్వేషన్ లో చెప్పలేదు. 7 - 11 కూడా ఉంది కదా. అవును ఇక్కడ సార్, అవును రాయలేము. సార్. 7 - 11 4 అవుతుంది. అంటే తొందరలో మనం రాయలేదు. సో ఇప్పుడు చూడు ఎంత? 56. ఎస్, 56 డివైడెడ్ బై 9. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ దిస్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సార్ 9 6 పోతుంది కదా సార్ 56. అవునమ్మా, పోతుంది. 9 6 54. ఇక 2 54. ఏమవుతుంది? 6 and 2/9. అంటే ఆప్షన్ ఎన్నోది కరెక్ట్? విచ్ ఆప్షన్ ఈజ్ రైట్? ఏ ఆప్షన్ కరెక్ట్? డి. డి ఆప్షన్. 2 సో నోట్ చేసుకో. సార్ 2/9 ఎట్లా సార్? 2/9 అవును, అనేసి ఇక్కడ చూడమ్మా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది. ఇక్కడ డివైడ్ చేస్తున్నా. డివిజన్ కనిపిస్తుందా బోర్డు మీద నీకు? కనబడతాను సార్. 9 6 54. 56 లో 54 పోతే రిమైండర్ 2నా? మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ 6 ఫస్ట్ రాయాలి. తర్వాత రిమైండర్ ఇక్కడ వేసుకోవాలి 2 బై ఈ డివైజర్ ని కింద రాయాలి. నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ చెప్పాను చిన్నప్పుడు క్లాస్ లో. అది చిన్నప్పుడు సార్. అదే ఇప్పుడు క్లాస్ రికార్డ్ ఉన్నది. హలో, ఓకే సార్. క్లాస్ రికార్డ్ ఉంది. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను నేను. ఓకేనా? చేయకండి సార్, ఇది ఒకటి చేయకండి. ఇది ఒక్కటి కాదు, ఇది ఏం కాలేదు. నువ్వు మాట్లాడిన ఏమన్నా చెప్పు. డౌట్స్ అడుగుతున్నావు అంతే. ఓకేనా? 6 and 2/9 రాసుకున్నావు కదా. నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఆ ప్రాబ్లం రాసుకున్నావా? ఆగండి సార్. పొయ్యరాదు, ఇట్లా చేయద్దు. కంప్లీట్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. The second question, MSET. హలో, గుడ్ మార్నింగ్ శ్రీహర్షిని. అయితే క్లాసు శిరీష్ అని మార్నింగ్ చెప్పమన్నది ఆమె. ఇప్పుడు నువ్వు క్లాస్ అటెండ్ అవ్వు. లైన్లో జాయిన్ అయ్యి ఉన్నాం, మేము క్లాస్లో ఉన్నాం. నీకు మొన్న పంపించిన లింక్లో జాయిన్ అయినావు కదా, అదే ఎంసెట్. ఓకే, మొన్న జాయిన్ అయినావా నువ్వు? టీచ్మెంట్లో జాయిన్ కాలేదా నువ్వు? అయ్యో, టీచ్మెంట్ అప్రూవల్కి నాకు పెట్టు, పంపి. ఈ క్లాస్ పోయినా పర్లేదు. లింక్ పంపించాను నేను, చూసుకో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ theta is the angle between the vectors,
2i minus j plus 2k and ai plus 4j plus bk and cos theta equal to is 2/3. Then question is 2 of a plus b plus 3 is equal to what? So the answers, first answer a square plus b square. Second answer b, a square, c, b square, d, ab. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫార్ములా cos theta equal to 2 vectors is given ఇచ్చినప్పుడు రెండు వెక్టర్స్ ఇచ్చారనుకో, రెండు వెక్టర్స్ కి cos theta equal to this a vector dot b vector by modulus of a into modulus of b. సో ఇది ఫార్ములా. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే ఏ వెక్టర్ ఏమి ఇచ్చాడు ఒకసారి చెప్పు, ఏ వెక్టర్ రీడ్ చేయి. ఏ వెక్టర్ ఏమి ఇచ్చాడు? j plus 2k. ఏ వెక్టర్ ఏ వెక్టర్ అంటే ఇది మనకి ఇచ్చిన దాంట్లో ఒక వెక్టర్ని ఏ అనుకోవాలి. 2i minus j plus 2k చెప్పావా? ఇప్పుడు అదే చెప్పావా? నీ వాయిస్ అప్పుడప్పుడు వినబడతలేదు. అదే వాయిస్ వినబడలేదు. ఓకే, సెకండ్ వెక్టర్ ఏంటి? బి వెక్టర్ ai ప్లస్ 4j plus bk. ఓకే, సో దీన్ని డాట్ ప్రోడక్ట్ బై, ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే మనం దీనికి అండర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే నీకు ఫార్ములా తెలుసు. మాడ్యులస్ అంటే ఇది కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉంటాయో దాని రూట్. ఇక్కడ 2 ఉంది కదా, 2 స్క్వేర్ ప్లస్ దీని ముందు ఏముంది, జే ముందు మైనస్ ఉంది, -1 హోల్ స్క్వేర్ ప్లస్ దిస్ ఈస్ 2 ఉంది, 2 స్క్వేర్ ఇంటూ దీని మాడ్యులస్ ఆఫ్ బి వెక్టర్ ఏమవుతుంది? ఏ కోఎఫిషియంట్ ఉంది ఏ స్క్వేర్ ప్లస్ దిస్ ఈస్ 4 ఉంది, 4 స్క్వేర్ ప్లస్ దిస్ ఈస్ బి స్క్వేర్. అండ్ నౌ cos theta వాల్యూ ఎంత ఇచ్చాడు ఇన్ ద ప్రాబ్లం? cos theta వాల్యూ హౌ మచ్? 2/3. ఎంత? 2/3. సో 2/3 ఈక్వల్ టు దిస్. డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ 2 ఇంటూ దిస్ ఏ అండ్ ఇక్కడ -1 ఇంటూ 4 అవుతుంది అండ్ 2 ఇంటూ దిస్ 2 ఇంటూ బి అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే 2 ఇంటూ ఏ 2a -1 ఇంటూ 4 అంటే -4 అవుతుంది ప్లస్ 2 ఇంటూ బి మీన్స్ 2b బై అండర్ రూట్ ఆఫ్ దిస్. ఇది ఏమవుతుంది ఇక్కడ 4, 2 స్క్వేర్ అంటే 4, -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 plus 1 5, 5 plus 1 4, 5 plus 4 9. సో ఇది 9 అవుతుంది. అండర్ రూట్ దిస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 4 స్క్వేర్ మీన్స్ 16 ప్లస్ దిస్ ఇస్ b స్క్వేర్. ఓకే, నౌ దీన్ని ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే దిస్ ఈజ్ 9 కదా. ఇప్పుడు ఇక్కడ √3 వస్తుంది. నువ్వు క్యాల్కులేషన్ తొందరగా చేద్దాం మనం.
ఇక్కడ 3 అంటే √9 అంటే 3, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, 3 క్యాన్సిల్. నేను వస్తాను ఓకే, అంతే. సేమ్ టైం 7:50 నేను కాల్ చేస్తాను. అయితే ఇప్పుడు దీనికి ఇటువైపు ఏం చేస్తాం, దీన్ని 2a క్రాస్ మల్టిప్లై చేసుకో. 2a మైనస్ 4 ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై 2 ఇంటూ దిస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ b స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్స్ చేంజ్ చేస్తావు, స్క్వేరింగ్ చేయి. స్క్వేరింగ్ అంటే 2a మైనస్ 4 ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 2 ఇంటూ అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b 16 ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీనికి ఎట్లా రాస్తామంటే 2a ప్లస్ 2b హోల్ స్క్వేర్ ఇట్లా రాసుకో. మైనస్ ఇది ఒకటి a అనుకో, ఒకటి b అనుకో, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. అండ్ 2a ప్లస్ b రాసాం కదా, 2 ఇంటూ దిస్ ఈస్ 2a ప్లస్ 2b అంటే 2ab ఇంటూ దిస్ ఈస్ 4 అని రాస్తాం. 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఏం రాస్తాము, 4b స్క్వేర్ అంటే 16b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు 2 స్క్వేర్ అంటే 4, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ కొద్దిగా అంత అవును కదా, ఇటువైపు స్క్వేర్ చేసినప్పుడు కూడా ఇటువైపు ఇది స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటాయి కదా సార్ డైరెక్ట్. అవును, అది అప్లై చేస్తావా? మరి చెయ్యి. మరి అట్లా కరెక్టే. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అని రాసుకుంటే a మైనస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ కూడా అంతే. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2ab అట్లా ఉంది కదా, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి అట్లా అది అప్లై చేయాలి. అది అప్లై చేసి ఒక్కసారి సింప్లిఫై చేస్తావా? కెన్ యూ ట్రై? నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెయ్యి. చెప్పండి సార్ మీరు. నేనే చెప్పన్నా? ఓకే సరే, ఇక్కడికి నోట్ చేసుకున్నావు. ఇది కంప్లీట్ అయిందా? అవునండి సార్. ఈ లాస్ట్ స్టెప్ నుంచి చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే, లాస్ట్ స్టెప్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నాకు ఒక్కసారి 2/3 ఈక్వల్ టు స్టెప్ చెప్తుంది. 2/3 ఈక్వల్ టు ఏముంది, 2a మైనస్ 4 ప్లస్ 4 2b ప్లస్ 2b బై ఆ √9 వాల్యూ 3 అవుతుంది ఇంటూ ఇక్కడ అండర్ రూట్ ఏముంది, ఇక్కడ a స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 16 అవును సార్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ √9 అంటే 3 వస్తాయి. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? ఇది పైకి వెళ్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి 2 ఈక్వల్ టు, ఇక్కడ 2 కామన్ తీస్తా, a మైనస్ 2 ప్లస్ ఇక్కడ b వస్తాయి బై
అండర్ రూట్ ఇక్కడ ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు ఈ 2ని ఇటు పంపిస్తే బై అవుతుంది కదా. సో అప్పుడు మిగిలిపోయింది ఇక్కడ ఏంది బై 1 ఉంటుంది కాబట్టి ఇటు క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేసి ఏ మైనస్ 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ బి స్క్వేర్. అండ్ నౌ ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ అప్పుడు ఏమవుతుంది ఏ మైనస్ 2 ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏంది -2 హోల్ స్క్వేర్. ఇది +2ab అంటే 2 ఇంటూ ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఇంటూ 2 4a అవుతుంది. అండ్ +2bc అంటే ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఇంటూ సి అంటే బి ఉంది అంటే -2 ఇంటూ 2 -4b అవుతుంది. ప్లస్ 2ca అంటే సి బదులు బి ఉంది ఇక్కడ ఏ ఉంది అంటే +2 ఇంటూ ఏ ఇంటూ బి 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ బి స్క్వేర్. నౌ ఇప్పుడు ఇటు ఏ స్క్వేర్ ఇటు ఏ స్క్వేర్ ఎందుకు క్యాన్సల్ ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఇది ఉన్ను ఇది క్యాన్సల్. సో మిగిలింది ఏంది ఇక్కడ చూస్తే ఈ 16 లెఫ్ట్ కి ఈ 16 ఉంది కదా ఈ 16 ని ఇటువైపు తీసుకుంటే ఏముంటుంది అక్కడ 4 మైనస్ 4a మైనస్ 4b ప్లస్ 2ab మైనస్ 16 ఈక్వల్ టు 0. సో అప్పుడు -4a మైనస్ 4b ప్లస్ 2ab ఈ 4 నుంచి 16 తీసేస్తే ఎంత 4 మైనస్ 16 -12 సార్. -12. సో -12 సార్ ఆన్సర్ ఎంత సార్ 2a + 2b - ab + 6 సార్. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ 2 ఇంటూ చూపెట్టమన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే -12 వచ్చింది కదా. సో దీన్ని -4a ఇటు తీసుకో -4b ఇక్కడ తీసుకో -12 ఇక్కడ తీసుకో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ab ని తీసుకుంటే ఏమవుతుంది -2ab అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే 4 కామన్ తీద్దాం -4 ఇక్కడ a ప్లస్ b ప్లస్ 3 అవుతుంది ఇట్ ఈజ్ ఈక్వల్ టు -2ab. సో ఈ మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సల్ అండ్ 2 గెట్స్ క్యాన్సల్. సో 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ab వచ్చింది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది మనకి ఇచ్చింది 2 ఆఫ్ a ప్లస్ b ప్లస్ 3 ఈక్వల్ టు ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఏబిసిడి డి ఆన్సర్. డి అనేది ఏబి ఉన్నది. సో ఇది ఆన్సర్. నోట్ చేసుకో. అంటే అన్నిటికీ షార్ట్ కట్ ఉండదు మనం కొన్ని చేయాల్సిందే కదా. ప్రాక్టీస్ స్పీడ్గా చేయాలి. ఓకేనా. ఓకే సార్.
కంప్లీటెడ్? ఆగండి సార్. కంప్లీట్ సార్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ట్రిగనోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ చెప్తాను. సో అన్ని ఇది మోడల్ పేపర్స్ ఇవి కవర్ అయినాయి, ఇవి ఉంటాయి కదా ఈ క్వశ్చన్స్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ABC, r square into cot a by 2 into cot b by 2 into cot c by 2 is equal to what? సో దీని కొరకు మనము సొల్యూషన్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ ఆప్షన్ డెల్టా, బి ఆప్షన్ 2 డెల్టా, సి డెల్టా స్క్వేర్, డి 5 డెల్టా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే దీనికి ఆర్ స్క్వేర్ ఇంటూ మనకు సొల్యూషన్ చేసేటప్పుడు ఆర్ స్క్వేర్ ఇంటూ నీకు కాట్ ఏ బై 2 అనే దానికి ఏం రాసుకుంటామంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై మనకు డెల్టా అనే ఫార్ములా ఉంది కాట్ ఏ బై 2కి, ఇంటూ కాట్ బి బై 2కి వచ్చేసి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. ఓకేనా? ఇంటూ కాట్ సి బై 2 అంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా. ఓకే, ఇప్పుడు ఇది ఆర్ స్క్వేర్ బై డెల్టా ఇంటూ డెల్టా ఏమవుతుంది? డెల్టా క్యూబ్. ఓకే, సో ఇక్కడ చూడు ఈ ఎస్ ఇంటూ ఎస్ ఈ రెండు తీసుకుంటే ఎస్ స్క్వేర్ అని రాద్దాం, ఇంటూ మిగిలిందంతా ఒక ఎస్ ఉంటుంది కదా, ఈ ఎస్ లాస్ట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఆర్ స్క్వేర్ బై డెల్టా క్యూబ్ ఇంటూ మనం ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బదులు మనకు ఫార్ములా ఏముందంటే డెల్టా స్క్వేర్ ఉంది. ఓకేనా? సో ఈ డెల్టా స్క్వేర్ అని తీసుకుంటాం, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటే ఏంది? డెల్టా స్క్వేర్. సో ఇక్కడ ఒక డెల్టా క్యూబ్ లో డెల్టా క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక మిగిలింది ఏంటంటే ఆర్ స్క్వేర్ బై డెల్టా ఇంటూ మనకు ఎస్ స్క్వేర్ అని ఉంది, ఎస్ స్క్వేర్. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ బై డెల్టా అని ఉంది కదా, ఈ ఆర్ బదులు మనం ఏం తీసుకుంటామంటే ఆర్ అనే దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, దాన్ని డెల్టా బై ఎస్ అని రాసుకోవచ్చు. ఆర్ అనేది ఎట్లా రాయొచ్చు? డెల్టా బై ఎస్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఏముంది డెల్టా ఇంటూ ఎస్ స్క్వేర్. ఆర్ అనేది ఏంటిది? డెల్టా బై ఎస్ అవుతుంది. ఓకేనా? సో ఇది డెల్టా స్క్వేర్ బై దీన్ని ఎస్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎస్ స్క్వేర్ అని రాసి బై మనకేముంది డెల్టా అని. సో ఈ ఎస్ స్క్వేర్ క్యాన్సల్. సో మిగిలింది ఏంటి? డెల్టా స్క్వేర్ బై డెల్టా క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? డెల్టా వస్తుంది. సో ఆప్షన్ ఏది కరెక్ట్ ఇప్పుడు?
A. Complete, sir. Complete. Okay. Next question. So this is వెక్టార్స్ అని చెప్తాను ఈ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మనం చేసేది. అవును సార్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా is a triad of real numbers satisfying ఒక వెక్టర్ ఇచ్చారు ఇక్కడ I minus 2j plus this 5k is equal to alpha into I plus j plus k plus beta into I plus 2j plus 3k plus gamma into I minus j plus k. So here question is then alpha square minus beta square plus gamma square equal to what? So ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ A 23, B 31, C 40, D minus 6. సో ఇప్పుడు దీని కొరకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటాం. ఆల్ఫా ప్లస్ మనము సెపరేట్ చేసుకుంటాం. ఎక్స్పాండ్ సొల్యూషన్లో I minus 2j plus 5k it is equal to alpha into k, alpha into I, alpha I plus alpha into j, alpha j multiply. ఓకే, అక్కడ నువ్వు తొందరగా చేసుకోవాలి, ప్రాక్టీస్ కోసం ఇది. అండ్ ఆల్ఫా కే అండ్ నెక్స్ట్ బీటా ఇంటూ ఐ, బీటా ఐ ప్లస్ 2 బీటా జే
ప్లస్ ఏంటి 3 బీటా కే అండ్ ప్లస్ గామా ఇంటూ ఐ గామా ఐ మైనస్ గామా జే ప్లస్ గామా కే. అండ్ ఇప్పుడు ఏం చేస్తాము, ఐలన్నీ ఒక దిక్కు కామన్ తీసుకో. ఐటమ్స్ ఏమొస్తాయి చెప్పు, ఆల్ఫా, ఇక్కడ ఆల్ఫా అయ్యింది, బీటా ఐ, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఐ. నెక్స్ట్ జేలన్నీ తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా అండ్ ఇక్కడ 2 బీటా మైనస్ ఆల్ఫా గామా అంటే ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ గామా జే. అండ్ నెక్స్ట్ కే తీసుకుందాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ గామా కే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఐ మైనస్ 2j ప్లస్ 5k. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం, కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేద్దాం. ఓకే, ఏమవుతుంది, ఐ కోఎఫిషియెంట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇటు ఐ కోఎఫిషియెంట్ ఎంత ఉంది 1. నెక్స్ట్ జే కోఎఫిషియెంట్ ఏముంది, ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది -2. నెక్స్ట్ గామా కే కోఎఫిషియెంట్ ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ లెఫ్ట్ సైడ్ +5. సో దీన్ని నంబర్ 1 ఈక్వేషన్ అనుకో, నంబర్ 2 అండ్ నంబర్ 3. ఇక్కడ నుంచి నీకు సాల్వింగ్ ఈజీ. ఎట్లా చేస్తావు, సాల్వ్ 1 and 2 చేద్దాం. 1 ఈక్వేషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 1. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ గామా ఈజ్ ఈక్వల్ టు -2. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు గామా గామా క్యాన్సర్, అప్పుడు మిగిలేది ఏంటి 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ 2 అంటే -2 + 1 అంటే -1 వస్తుంది. యాడ్ చేస్తున్నాం అక్కడ 1 + -2 అంటే -1 అనే చెప్పిన సార్. ఇప్పుడు 1 కి 2 ని -2 ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకటి -1 ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి పెద్దది గుర్తు పెడతాం, పెద్దదాని గుర్తు మైనస్ కదా. ఇప్పుడు 1 కి -2 ని యాడ్ చేస్తున్నాం కదా ఇంటీజర్స్ లో. ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ 1 + -2 ఉందమ్మా, 1 + -2 ఈ రెండు యాడ్ చేస్తాం. ఏంటి -1 అనే చెప్పిన సార్. చెప్పినవా, ఓకే ఓకే, నాకు వినబడతలేదు అప్పుడప్పుడు. సో నెక్స్ట్ సాల్వ్ ఫర్ 2 and 3. ఇప్పుడు సాల్వ్ 2 and 3. 2 and 3 తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ గామా ఈక్వల్ టు -2. అండ్ థర్డ్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఇదేమవుతుంది 5 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 5. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సాల్వ్ అంటే నువ్వు సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మైనస్ గామా ఒకటి ఉంది, ప్లస్ గామా ఉంది, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు ఇది ఏమవుతుంది 2 ఆల్ఫా ప్లస్ 5 బీటా ఈజ్ ఈక్వల్ టు -2 + 5 ఎంత 3. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని నువ్వు నెంబర్ 4 అనుకో, దీన్ని
ఇంటర్సెక్షన్ చేయాలా సార్ ఆ రెండింటిని? ఇంటర్సెక్షన్ కాదు, ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. 4 and 5 ని సాల్వ్ చేయాలి. అప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది, అప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాబ్లం అంతా. ఇప్పుడు ఈ రెండింటిని నేనేం చేస్తున్నా అంటే సాల్వ్ 4 and 5. ఇంటర్సెక్షన్ అంటే గదే సాల్వ్ అన్నట్టే. 2 alpha plus 3 beta is equal to -1. ఇంకోటి ఏముంది, 2 alpha plus 5 beta is equal to 3 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 3 బీటాలోంచి -5 బీటా పోతే ఏమవుతుంది, -2 బీటా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 నుంచి -3 తీసేస్తున్నా, మైనస్ ఇది అంటే ఏమవుతుంది -4. అప్పుడు బీటా ఈక్వల్ టు -4/-2 అంటే ఏమవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సల్, 2 2 4 అంటే బీటా వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ 4th ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు గామా వాల్యూ ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఎట్లా అంటే సాల్వ్ బీటా ఇన్ 4th ఈక్వేషన్, సాల్వ్ అదే సబ్స్టిట్యూట్ బీటా ఈక్వల్ టు 2 ఇన్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము, 4th. అంటే ఏదైనా ఒక దాంట్లో 4th కానీ 5th కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. అంటే 4th ఈక్వేషన్ ఏముంది చెప్పు నాకు, 2 alpha plus 3 into beta అంటే ఏంది, 2 ఈక్వల్ టు ఎంత ఉంది, -1. సో 2 alpha సార్ గిది 4th ఇది తీసుకున్నాను. ఏంది, బీటా ప్లేస్ లా 2 పెట్టాలి కదా సార్? అవును, నేనేం రాశాను, 2 alpha plus 3 into beta అని ఉంది కదా దీంట్లో. ఈ 3 into beta దగ్గర బీటా 3 into 2 పెట్టాను, అంటే 6 కాలేదా? ఆల్ఫా వాల్యూ అనుకోవాలి కదా సార్? అవును, ఇప్పుడు నేను ఆల్ఫా వాల్యూ కనుక్కుంటున్నా. 2 alpha plus -7/2 -7/2 వచ్చిందా? చేయండి సార్ మీరు, లేదంటే నేను చేస్తున్నా. నాకు ఇప్పుడు ఇక్కడ 2 alpha ఉంది కదమ్మా, 2 alpha ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇటువైపు -1 వచ్చిందా, 6 ఇది -2 ఇక్కడ -2 alpha బీటా బీటా వాల్యూ 2 వచ్చింది. సో ఇక్కడ సాల్వింగ్ లోనే కొద్దిగా బీటా ప్లస్ ఆల్ఫా, ఇప్పుడు ఇక్కడ రెండు చేస్తా, 2 alpha ప్లస్ ఇక్కడ 3 బీటా వచ్చింది, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ -1 వచ్చింది. ఓకే, 2 alpha plus 5 బీటా తీసుకుంటే సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లో 3 బీటా నుంచి తీసేస్తే -2 బీటా ఉంటుంది. ఇటు వైపు ఏమవుతుందంటే -1 -3 -4 అవుతుంది. సో బీటా వాల్యూ ఇంత వచ్చింది. ఒకవేళ 10 తీసుకున్నాం అనుకో, అవును మరి ఇక్కడ వాల్యూ కరెక్ట్ వస్తుంది, మనదే కరెక్ట్. ఇక్కడ వాడేదో అక్కడ వాల్యూ వాడిని వేరే వచ్చింది, మనం చేద్దాం ఈ ప్రాసెస్. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 alpha plus 6 వచ్చింది కదా, 2 alpha is equal to -1 -6 అంటే ఎంత అవుతుంది, -7 అవుతుంది. ఆ 2 alpha equal to -7, ఆల్ఫా is equal to ఎంత అవుతుంది, -7/2 అవుతుంది. ఇప్పుడు గామా కావాలంటే నువ్వు ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకో, ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా వాల్యూ ఎంత, -7/2 ప్లస్ బీటా వాల్యూ 2 ప్లస్ గామా ఈక్వల్ టు ఎంత, 1. సో ఇది ఎల్సిఎం చేస్తే -7 + 4 అంటే -3/2 ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 3/2 అంటే ఇదేమవుతుంది, 1 + 5/2 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది, గామా వచ్చింది. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఆల్ఫా స్క్వేర్ మనకి ఏం కావాలన్నాడు, ఆల్ఫా స్క్వేర్
minus beta square plus gamma square. Alpha square ante minus 7/2 whole square ante 49/4 minus beta square ante minus 2 square ante minus 4 plus gamma square ante 5/2 whole square ante 25/4. 4. సో ఈ 49/4 ప్లస్ 25/4 రెండు కలిపితే ఎంత అవుతుందంటే 9 + 5 14 4 + 2 6 74 అవుతుందా 74/4 మైనస్ 4 అవుతుంది అంటే ఇది 74 మైనస్ 4 4 జా 16/4 అంటే 74లో 16 పోతే ఎంత సార్ 74లో 16 తీసేస్తే 8 సార్ కాదు సార్ 58 సార్. అప్పుడు ఇదేమవుతుంది 29/2 వస్తుంది. సో సరే ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ లో చెకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఒకసారి వన్స్ అగైన్ చెక్ ఇట్. ఏమంటున్నా అయితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ప్రకారం ఏముంది తెలుసా మనకు ఆల్ఫా వాల్యూ -6 వచ్చింది. అంటే ఇక్కడ ఏదో చిన్నగా మిస్టేక్ అది మనము మైనస్ ప్లస్ లోనో చేసామో చూడాలి, దాదాపు కరెక్ట్ రావాలి. మరి అక్కడ ఆన్సర్ ఒక మైనస్ చెప్తాను, ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను, రాసుకో, నువ్వు ఇది చెక్ చేసుకో తర్వాత. ఆల్ఫా = -6 ఉంది, బీటా = 3 ఉంది, గామా = 2 ఉంది. ఈ ఆన్సర్స్ తోటి నీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే దీని వాల్యూ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ = 31 వస్తుంది దీని ఆన్సర్ ప్రకారంగా. సో ఆప్షన్ నెంబర్ ఏది కరెక్ట్ ఇచ్చినట్టు? బి కరెక్ట్. సో చిన్న మైనర్ ఎక్కడన్నా చిన్న అదైనా కూడా సాల్వింగ్ లోనే అదైంది. ఒక్కసారి ప్లస్ మైనస్లలో చెక్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇది కంప్లీట్ చేసుకో, నోట్ చేసుకో ఇది. Complete on? Is it completed? Yes, sir. రాసుకున్నావా? Sir. Complete, sir. Okay. Start the class now. Okay, sir. Okay. So again I will take in the morning. Okay, Okay. sir. Okay, bye. Bye, sir. స్కూల్కి వెళ్ళాలి. రైట్, మళ్ళీ నేను కాల్ చేస్తాను నీకు. ఓకే. Okay.